అందించే కార్యక్రమం ఉంటుంది. ఎన్ని ఉన్నా ఏమున్నా పైసలు మన నెత్తి మీద 1,25,000 మన అప్పు మనం తీసుకుంటున్నామని వాళ్ళు ఇచ్చే 5,000 కానీ 10,000 కానీ తీసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయాలని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వికారాబాద్ ప్రజానికానికి మరి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు, వికారాబాద్ ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా అందరికీ నేను పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి ప్రాంతానికి ఈ రోజు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, రామ్మోహన్ రెడ్డి నేను పరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు ఈ గడ్డ నుంచి ఎన్నికల బీఫామ్లు ఇచ్చి గెలిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 పథకాలను మీకు తెలియజేయడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. గతం లోపల కూడా సోనియా గాంధీ గారు ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సీటు కూడా రాదని తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పిందంటే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా అన్నాడు. కానీ ఏది కూడా చేయకపోగా మన ప్రాంతంలో జోగులాంబ జోన్ అని చెప్పి మనకు సంబంధం లేని జోన్ లో మన వికారాబాద్ జిల్లాను కలిపి మన వికారాబాద్ జిల్లాలో ఉద్యోగాలు రానియకుండా చేసిండు. ఆ రోజు ఎంపీ ఎన్నికలప్పుడు మన్నెగూడ దగ్గర అప్పుడు గులాం నబీ ఆజాద్ పిలిచి నేను, ప్రసాద్ కుమార్ గారు, యాదవ్ రెడ్డి గారు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఒక సీఎం మీటింగ్ తెల్లారుంటే కౌంటర్ మీటింగ్ ఒక రోజు ముందు పెట్టినాం. ఆ మీటింగ్ లో మిమ్మల్ని అందరూ కూడా సమీకరించి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అల్టిమేటం ఇచ్చిన ముఖ్యమంత్రికి నువ్వు కనుక మా జోన్ మళ్ళీ నువ్వు చార్మినార్ జోన్ లో కలపాలి, కలపకుండా నీకు గుణపాఠం చెప్తామని చెప్పి మేము అల్టిమేటం ఇస్తే 6 నెలలు అయిపోయింది. మనం తీసుకుపోయి ఆల్రెడీ జోగులాంబ జోన్ లో వేసిన ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు భయపడి మళ్ళా మనం తీసుకొచ్చి చార్మినార్ జోన్ లో కలపడం జరిగింది. దాని మూలంగానే మనకు 37 ఎస్ఐ ఉద్యోగాలు మన వికారాబాద్ జిల్లాకు రావడానికి కారణం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఎట్లయితే చెన్నారెడ్డి గారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాడో మన ప్రాంతానికి తెలంగాణకి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9వ తేదీ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిన మనం అందరం కూడా భావిస్తున్న తరుణంలో తనని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుసుకున్నట్టు